రాహుల్ గాంధీ వ్యాఖ్యలు ఎందుకు కనిపించలేదో అర్థం కాలేదు. రాహుల్ గాంధీ ఇప్పుడు నిన్న సుప్రీంకోర్టు మధ్యప్రదేశ్ మంత్రి గురించి చాలా ఆగ్రహం వ్యక్తం చేసింది. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేసింది. నాన్ మధ్యప్రదేశ్ ఐపీఎస్లతో ఒక కమిటీ వేసి సిట్ వేసి 28 లోపు ఆ మంత్రి మీద ఓ నివేదిక ఇవ్వమని. ఆయన మాట్లాడిన తప్పే, కల్నల్ ఖురేషి గురించి మాట్లాడిన తప్పే, క్షమాపణ చెప్పాడు. సిట్ వేసి ఏం చేస్తారు? అందులో ఏమన్నా ఉంటుంది? అందులో నోరు జారాడు, నోరు జారిందని క్షమాపణే ఉంటుంది. లేదు శిక్షించడం అంటే నైతికత ఉంటే బీజేపీ అతని మంత్రివర్గంలోంచి తీయాలి. చేయలేదు. మనం ఆ రోజునే మాట్లాడుకున్నాం అది. బట్ ఇక్కడ ఏమైనా ప్రభుత్వం కోర్టు ఏమన్నా మంత్రివర్గం నుంచి తీసేయగలుగుతుందా? తీసేపిస్తుందా? ఇది ఒక ఆస్పెక్ట్. రైట్, గుడ్, మీరు అంత సిన్సియర్గా ఎఫర్ట్ చేస్తున్నారు. మరి రాహుల్ గాంధీ ఏమడుగుతున్నాడు? ఎన్ని విమానాలు కూలినయ్యి లెక్క చెప్పు, పాకిస్తాన్ గెలిస్తే మనం గెలిచామని చెప్పి గొప్పలు చెప్తున్నారు అనేటటువంటి మాటలు మాట్లాడుతుంటే మరి అతని దేశద్రోహం కాదా? అతను మాట్లాడుతున్న దానికి ఏమైనా అర్థం ఉందా? చైనా వాడు చెప్పిన మాటలను తీసుకొచ్చి మాట్లాడతాడు, లేకపోతే చైనా డ్రోన్ల గురించి మాట్లాడతాడు, మన విజయాన్ని అపజయం కింద మాట్లాడతాడు. మరి అట్లాంటి వాళ్ళ మీద ఏ చర్యలు ఉండవా? దాని గురించి సుమోటోగా తీసుకోరా? ఇది కదా ఆలోచించాల్సింది.